హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఏపీ లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి 21 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేశారు. కిందసారి మనకి ఫేజ్ 1 వచ్చేటప్పటికి మనకి ఇన్కమ్ క్యాష్ వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. అప్లోడ్ చేసేటప్పుడు ఈ సేవ పెట్టినా తీసుకోదు. ఈ సేవ పెట్టి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ నెంబర్ అని వస్తుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు ఫీ పేమెంట్ అనేది పే చేసేసుకుంటారు ఫ్రెండ్స్. అలానే ఫేజ్ 1లోని ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. కానీ సీట్ అలాట్మెంట్ రాకపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలాంటి పేమెంట్ అనేది పే చేయక్కర్లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం వెబ్ ఆప్షన్కి అనేది వెళ్ళిపోవచ్చు, కాలేజ్ అలాట్మెంట్ వాటికి. ఒకవేళ ఇదే ఫేజ్ 1లో మిస్ అయిన వాళ్ళు మాత్రం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోండి. ఇక్కడ మన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి 21 నుంచి 23 వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేటప్పటికి 22 నుంచి 26 వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే వెబ్ ఆప్షన్ వచ్చేటప్పటికి 27 నుంచి 29 వరకు అది చూసుకోండి. మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేటప్పటికి 13 ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి 2024 Jan 2 అనేది సీట్ అలాట్మెంట్ చేస్తాం అనేది డేట్ ఇచ్చారు. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి 3 నుంచి 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది కాలేజెస్కి. అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సీట్ మనకి అలాట్మెంట్ ప్లేస్డ్ అంటే మనకి సీట్స్ వచ్చాయా లేదా అనేసి మనకి 2వ తారీఖుని 6 PM వాళ్ళు అనేది రిలీజ్ చేస్తారని కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.